నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. దాడికి పాల్పడిన దుండగులను కొన్ని గంటల్లోనే అరెస్టు చేసిన గాజువాక పోలీసులు. గాజువాక అస్సాం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిపై అమానుషంగా దాడికి పాల్పడి గాయపరిచిన ముగ్గురు దుండగులను సీసీ ఫుటేజ్ ద్వారా 24 గంటల్లోనే దుండగులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించిన గాజువాక పోలీసులు. ఈ కేసుకు సంబంధించి జోన్ 2 ఏసీపీ త్రినాథ్ ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన తేలియాయిన్ 29 65వ వార్డు వాంబే కాలనీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా అదే ప్రాంతానికి చెందిన గూనూరు హేమంత్ కుమార్, గూనూరు వెంకటరమణ, అడారి వెంకటరమణ అనే ముగ్గురు వ్యక్తులు 14వ తేదీ తెల్లవారుజామున 3:22 సమయంలో విచక్షణారహితంగా కర్రలతోనూ చెక్కలతోనూ దాడి చేసి గాయపరిచారన్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీస్ స్టేషన్ సమాచారం అందడంతో అప్పటికి నైట్ రౌండ్స్లో ఉన్న గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి తన టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స కోసం కేజీహెచ్కు తరలించడం జరిగిందని చెప్పారు. ఈ దాడికి సంబంధించి A3 అడారి వెంకటరమణ గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ చేపట్టిన గాజువాక పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా పైన తెలుపబడిన ముగ్గురు నేరస్తులను ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన కేసును కొన్ని గంటల్లోనే ఛేదించి గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథితో పాటు ఆయన టీం మెంబర్లైన నజీర్ ఎస్ఐ గాజువాక, రామకృష్ణ ఎస్ఐ ఎయిర్పోర్ట్, ఎల్ శ్రీనివాసరావు ఎస్ఐ దువ్వాడ, నగర పోలీస్ కమిషనర్ అలాగే డీసీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించడం జరిగిందని మీడియా సమావేశంలో ఏసీపీ త్రినాథ్ తెలిపారు. ఉన్నాడు ఆ సమాచారం తెలిసి తక్షణమే ఆ వాంబే కాలనీకి వెళ్ళి గాయపడిన ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా వ్యక్తి ఎవరి పూర్తి వివరాలు మనకి రాలేదు. అప్పటికే ఈయన నేపాలి అనే ఒక సమాచారం మాత్రం వచ్చింది. ఆయన అన్కాన్షియస్ వల్ల ఆయన పేరు చెప్పలేకపోయాడు. జీరో అనమాట. బ్లైండ్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అందులో భాగంగా సీసీ ఫుటేజ్ మాకు దొరకడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో ముగ్గురు వ్యక్తులు గూనూరు హేమంత్ కుమారు, గూనూరు వెంకటరమణ, అడారి వెంకటరమణ అనే ముగ్గురు వ్యక్తులు ఆయన కర్రలతో కొట్టి గాయపరిచారు. దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసాం. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు ముగ్గురు కొట్టినట్టు మాకు సమాచారం వచ్చింది. మేము సేకరించగలిగాం. వెంటనే వాళ్ళని అదుపులో తీసుకుని కొద్ది గంటల్లోనే, కొద్ది షార్ట్ నోటీస్లోనే 4-5 అవర్స్లోనే ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దర్యాప్తు చేయడానికి సీసీ ఫుటేజ్లో పూర్తిగా హెల్ప్ చేశారు. అందులో సమాచారం ఇచ్చినట్టే రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చెప్పారంటే ప్రతి దానికి సీసీ ఫుటేజ్కి ఒక టీం ఫామ్ చేయమన్నారు, ముద్దాయిని గాలించడానికి ఒక టీం ఫామ్ చేయమన్నారు. అలాగే ఇంజూర్డ్ పేరు అసలు ఏమీ తెలియదు అనమాట, పేరు ఊరు ఏమీ తెలియదు. వాటికి ఒక టీం, అలా కొన్ని టీమ్స్ 5 టీంలు ఫామ్ చేసి 6 అవర్స్లోనే ముద్దాయి ఎవరనేది మనకి సీసీ ఫుటేజ్ ఆధారంగా మనకు దొరికింది. ఈయన అస్సాం నుండి ఆయనతో పాటు బంధువులతో కూడా వచ్చి బై మిస్టేక్ వాంబే కాలనీ వైపు వెళ్ళిపోతే దొంగ అనుకుని కొట్టడం జరిగిందనమాట. ఆయనకి తీవ్ర గాయాలు జరిగాయి. ప్రస్తుతానికి కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నాడు. మన డాక్టర్లందరితో మాట్లాడాము, నేను సిపి గారు అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు. కానీ ఆయన 307లో ఈ ముద్దాయిల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకి మేము పంపిస్తున్నాం. సీసీ ఫుటేజ్లో మనకి దొరికింది. అది ఇల్లు అంతా అడ్రస్ అంతా మనం లొకేట్ అయింది. అక్కడే వాంబే కాలనీ ఉన్న వాళ్ళే అక్కడ ఒక సీసీ కెమెరా దొరికింది. ఆ సీసీ కెమెరాలోనే వీళ్ళు కొట్టినట్టు, కర్రలతో కొట్టినట్టు, ఇంజరీ గాయపరిచినట్టు పూర్తిగా మన సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రమే ఈ కేసు కొద్ది గంటల్లో ఛేదించడం జరిగింది. ఈ విషయంలో సిపి గారు మన సిఏ గాజువాక పార్థసారథికి వాళ్ళ టీం ఉన్నారు. మనం కొన్ని ఎప్పుడు టీమ్స్ ఫామ్ చేశాం కదా. నజీర్ ఎస్ఐ గారు గాజువాక, రామకృష్ణ ఎస్ఐ గారు ఎయిర్పోర్టు, అలాగే ఎల్ శ్రీనివాసరావు దువ్వాడ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కొన్ని టీమ్స్గా ఫామ్ చేసి వెంటనే అన్నీ సేకరించి పట్టుకోవడం జరిగింది. సిపి గారు మేడం, డీసీపీ 2 మేడం గారు వాళ్ళకి అభినందించారు. అలాగే రివార్డు కూడా వాళ్ళకి ప్రకటించారు. థ్యాంక్ యూ.